నిజాంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో మంగళవారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీశక్తి మహిళా శక్తి సముఖ సభ్యులందరూ కలిసి మంగళ గౌరి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్ములూరి పావని, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వెలేటి రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో మాతృశక్తి మహిళల ఆధ్వర్యంలో మంగళ గౌరి వ్రతం చేపట్టామని, ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాతృశక్తి సంయోజన అధ్యక్షులు గోపిశెట్టి అనంతలక్ష్మి, పబ్బా చంద్రకళ, జిల్లా విభాగ నియోజకవర్గ కార్యదర్శి పుట్టి మల్లేశం, మండల విభాగ కార్యదర్శి తిరుపతి, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు జేపీ స్వామి, బట్టా మహేష్, శివకుమార్, చికోటి వెంకటేశం, మల్లేశం గౌడ్, వెంకటేశం, మాసుల కృష్ణ, మాజీ సర్పంచ్ అనూష, మాజీ ఎంపీటీసీ లహరిరెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీశక్తి మహిళా శక్తి సమూహ సభ్యులందరూ కూడా కలిసి స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళ గౌరి వ్రత కార్యక్రమం అనేటువంటి పేరుతో మహిళలందరినీ కూడా ఈ యొక్క దేవాలయ సమూహంలో కూడేటట్టుగా చేసి శ్రావణ మాసం యొక్క పుణ్యఫలాన్ని మరియు దానితో పాటుగా ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎలా ఉండాలి, ఒక ఇంట్లో ఒక స్త్రీ గనక ఆచారాలను పాటిస్తే ఆ కుటుంబం అంతా పాటిస్తుంది అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలామంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. వచ్చినటువంటి వారికి పూజా ద్రవ్యాలన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ సమకూర్చి ఈ కార్యక్రమంలో ఉంచి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విధంగానే సత్సంగ్ అనేటువంటి పేరుతో ప్రతి వారం కూడా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కలవాలి అనే ఒక మంచి లోక కళ్యాణాని కోసం హిందూ జాగరణ కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. వారు ఇంత కృషి చేసినందుకు మా గ్రామవాసుల తరపున, నిజాంపేట మండల కేంద్రం తరపున, హిందూ బంధువుల తరపున వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో ఈ కార్యక్రమాలు జరగాలని, ఈ యొక్క దేశ భక్తిని కలిగి ఉండాలని కోరుకుంటూ